అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు ఆగమన ఆచరణ కాల శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. జనించిన జనకునిగా జగతికి అరుదించిన జాగృత దేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమెన్. పరలోక కాంతి ప్రసరించే పరిశుద్ధ దూతగానాలై వరసుతుడిలన్ ఉదయించెను వలదన్న భీతిలపై. అధ్యయన అభిలాషులకు అడ్వెంట్ ఆశీస్సులు. ఇవాటి నుండి మనం ఆగమన ఆచరణ కాలాన్ని పాటిస్తూ ఉన్నాం, లేక సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఆగమన ఆచరణ కాల శుభాలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు ఒక 52 ఏళ్ల క్రితం నేను రాసిన తొలి క్రిస్మస్ గీతిక ఇందాక నేను పాడింది మళ్ళీ జ్ఞప్తికి వచ్చి మీతో పంచుకోవాలని పాడాను. అపోస్తలుల చర్యల పుస్తకం 4వ అధ్యాయం 3వ భాగాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ భాగంలో డిఫెన్స్లో పడిన సన్హెడ్రిన్ సమాలోచన సభ్యుల ప్రతిస్పందనని మనం చూస్తాం. కుంటివాణిని స్వస్థపరిచిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ మనం వరుసగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. సన్హెడ్రిన్ సమాలోచన సభలోనికి పేతురు యోహానులతో పాటు అతన్ని తీసుకుని వెళ్లారు. విచారణ సమయంలో వ్యూహాత్మక సమర్థనను పేతురు వారి ముందుంచాడు. వారు నిశ్చేష్టులైన తర్వాత సజీవ సాక్షిగా తమ కనుల ముందు కనిపిస్తూ ఉన్న వ్యక్తిని కాదనలేక మళ్ళీ వారి సమాలోచనకు సమయాన్ని కోరుతూ వారిని వెలుపలికి పంపించారు. నిన్న అక్కడితో మనం విశ్లేషణ ఆపుకున్నాం. 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు సభలోంచి బయటికి పొమ్మని వాళ్లకు ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేశారు. సమాలోచన సమయంలో నిందితుడు వారి మధ్య ఉండకూడదు. ఇది చట్టం. తీర్పు వెలువరించే ముందు ఎలాంటి తీర్పును వెలువరించాలో దానిని గురించిన సమాలోచన జరిగేప్పుడు నిందితుడు వారి మధ్య ఉండకూడదు. అందుకని నిందితుల్ని బయటికి పంపించడాన్ని మనం చూస్తాం. మనం ఏక సభ్య విచారణని చూస్తాం. ఏక సభ్య ధర్మాసనం అంటాం, త్రిసభ్య ధర్మాసనం అంటాం. కానీ ఇక్కడ 71 మంది సభ్యులున్న ధర్మాసనం ఇది. మళ్ళీ ఒక క్రిమినల్ చట్టాన్ని చేయటానికి సిద్ధపడ్డ ధర్మాసనం. సో వీరి సమాలోచన సమయంలో నిందితులు అక్కడ ఉండకూడదు కనుక వారిని పంపించి వేశారు. వాళ్ళు సమాలోచన సమూహంలో నుంచి వెలుపల ఉన్న జన సమూహంలోనికి బయలు వెళ్ళటాన్ని మనం చూస్తాం. వెలుపల గుమికూడిన జనం దగ్గరికి వాళ్ళు వచ్చారు. బయటేమో జన సమూహము, లోపలేమో ధర్మకర్తల సమూహం. 2 సమూహాలే. మధ్యలో ఈ 3 వ్యక్తులు, కారణమైన వాడు, కార్యాన్ని జరిగించిన వారు. కార్యకారణం అంటాం కదా, కారణమైన వాడు, కార్యాన్ని జరిగించిన వాడు. వీళ్ళిద్దరు కూడా, అంటే వీళ్ళు 3 కూడా బయట ఉన్నారు. బయట జన సమూహము, లోపల అధికారుల సమూహం. వీళ్ళు సమాలోచన చేస్తూ ఉన్నారు. సామూహిక సమాలోచనలో మౌన స్వరాలే అధికంగా ఉంటాయి అంటాను నేను. సామూహిక సమాలోచనలో మౌన స్వరాలే అధికంగా ఉంటాయి. ఎందుకు మౌన స్వరాలు అన్నానంటే, బలవంతుల అరుపులు అంతటా ప్రతిధ్వనిస్తాయి కనుక వారి మౌన రోదన
వృధా అవుతుంది. అందుకని మౌన స్వరాలే సమాలోచన సభలో అత్యధికంగా ఉంటాయి. బలవంతులైన కొద్దిమంది వారి అరుపులే అంతటా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. మళ్ళీ కుయుక్తి సత్యం మీద తాత్కాలిక విజయం సాధిస్తుంది. ఎక్కడైతే బలవంతుల అరుపులు ప్రతిధ్వనిస్తాయో, మౌన స్వరాలు అణిచివేయబడతాయో అక్కడ కుయుక్తి సత్యాన్ని తాత్కాలికంగా అణిచివేస్తుంది, సత్యం పైన తాత్కాలిక విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. బయట జనసమూహం ఉన్నది. సో బయట ఉన్న జనసమూహాన్ని గురించిన అస్పష్టత మనకు తెలియదు. పరిసయ్యులు ఉన్నారు, మళ్ళీ యూదులు, యూద మత ప్రవిష్టులు ఉన్నారు, రబ్బీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉన్నదో మనకు తెలియదు. బహుశా యాంగ్జైటీ ఉంటుంది. ఏమైంది, లోపల మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడిగారు, పరిస్థితి ఎలా ఉంది, మీరేమని సమాధానం చెప్పారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఈ యాంగ్జైటీ, ఈ ఉత్సుకత వాళ్ళందరిలో కూడా ఉంటుంది. వాళ్ళందరూ వెలుపలికి వచ్చిన ఈ ముగ్గురిని చుట్టుముట్టి ఉంటారు. మళ్ళీ టెంపుల్ గార్డ్స్ ఉన్నారు కదా, దేవాలయ ప్రైవేట్ ఆర్మీ అని చెప్పుకున్నాం. ఆ అధిపతులంతా కూడా వారి చుట్టూ వలయంగా నిలబడి ఉండొచ్చు. ఇంకా లోపల ఉన్న వారిని గురించి ఆలోచన చేద్దాం. లోపల ఎవరెవరు ఉన్నారని మనకు తెలిసిన వారు. లోపల నికోదేము ఉన్నాడు. యేసును రహస్యంగా కలుసుకుని బోధకుడా, మళ్ళీ సద్బోధకుడా అని సంబోధించిన నికోదేము ఉన్నాడు. ఆ తర్వాత అరిమతయి యోసేపు ఉన్నాడు. యేసు దేహాన్ని తెగించి పిలాతు దగ్గర నుండి తీసుకుని వచ్చి తన క్రొత్త సమాధిలో ఉంచిన అరిమతయి యోసేపు ఉన్నాడు. మళ్ళీ గమలియేలు ఉన్నాడు. ఏ పౌలైతే అతని పాదాల దగ్గర చదివాడో ఆ ప్రబోధకుడైన గమలియేలు ఎల్డర్గా, నాసీగా, మళ్ళీ రబ్బూనీగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గమలియేలు అక్కడున్నాడు. నాసీ అంటే సన్హెడ్రిన్ సభ అధికారిని నాసీ అంటారని చరిత్రకారులు చెబుతారు. వీళ్ళు కాకుండా, అంటే ఈ ముగ్గురు మనకు తెలిసిన వ్యక్తులు, వీళ్ళు కాకుండా అన్న, కయప, అతని బంధుగణమంతా అక్కడ ఉన్నారు. అన్న, కయప అంటే ప్రస్తుత ప్రధాన యాజకుడు కయప, పూర్వ ప్రధాన యాజకుడు అన్న, మళ్ళీ కయపకు పిల్లనిచ్చిన మామ, అతని బంధుగణమంతా అక్కడ ఉన్నారు. నేను చరిత్రను అధ్యయనం చేసినప్పుడు దాదాపు ఏంది స్పష్టంగా అన్న కుటుంబంలో 7 ప్రధాన అర్చక బాధ్యతలను నిర్వర్తించారు అని చరిత్ర చెబుతుంది. అన్న, అతని కుమారులు 5, అతని అల్లుడు కయప. సో ఈ 7 ప్రధాన అర్చక బాధ్యతలను నిర్వర్తించారు. అందుకనే ఒక్కొక్క చోట ఎలా ఉంటుందంటే ప్రధాన యాజకులైన అన్న, కయప అని ఉంటుంది. అన్న పేరే ముందు ఉంటుంది. అంటే అంతటి పలుకుబడి కలిగిన వ్యక్తి రోమా ప్రభుత్వంలో అని చెప్పొచ్చు. బహుశా బంధుగణము అని అంటే అన్న, కయప, అతని కుమారులు 5 ఉండి ఉండొచ్చు. అక్కడ యోహాను అనే మాట కూడా ఉంటుంది కాబట్టి యోహాను అనే కుమారుడు అన్నాకున్నాడని చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. సో వీళ్ళంతా అక్కడ ఉన్నారు. బహుశా వీళ్ళ స్వరాలే ప్రతిధ్వనించి ఉంటాయి. ఎందుకంటే అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు, అధికారంలో ఉన్నవారు కనుక వీరి అరుపులే ప్రతిధ్వనించాయి. మిగిలిన వారి మాటలు మౌనంగా అణిచివేయబడి ఉంటాయి అని మనం చూస్తాం. 16వ వచనం, ఈ మనుషులను మనం ఏం చేద్దాం? సమాలోచన ప్రారంభమైంది. ఈ మనుషులను మనం ఏం చేద్దాం? వాళ్ళ ద్వారా ప్రసిద్ధమైన సూచక క్రియ జరిగిన సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు.
అది జరగలేదని ఏమాత్రం మనం బుకాయించలేము. నేను ఇలా తర్జుమా చేశాను. ఈ మనుషులను మనం ఏం చేద్దాం? తీవ్రమైన ప్రశ్న. ఏం చేద్దాం? వీరిని ఏం చేద్దాం? యేసు విచారణ సమయంలో సరిగ్గా ఇదే ప్రశ్నను పిలాతు వీళ్లకు సంధించాడు. ఇతన్ని ఏం చేయమంటారు అని పిలాతు యాజకులను లేక ఆ పెద్దలను అధికారులను సంబోధించి అడిగాడు, ఇతన్ని ఏం చేయమంటారు అని. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని ఏం చేద్దాం అదే ప్రశ్న వాళ్లే ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్లే వీళ్ళని ఏం చేద్దాం అని ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అప్పుడైతే ప్రశ్నించిన వాడు వేరే వ్యక్తి కనుక వెంటనే సమాధానం చెప్పారు. సిలువ వేయుడి, సిలువ వేయుడి అని వారు సమాధానం చెప్పారు. ప్రజల చేత కూడా రణగణధ్వని చేయించగలిగారు. ఇప్పుడు సిలువ వేయుడి అన్న మరుక్షణం ఇతడు చేసిన నేరమేమి అని పిలాతు వేసిన ప్రశ్న మనం వింటాం. ఇక్కడ ఇతన్ని ఏం చేద్దాం అంటే సిలువ వేద్దామా అనే అభిప్రాయం వారి హృదయంలో జనించిన మళ్ళీ వీళ్ళేం నేరం చేశారు అనే ప్రశ్న వాళ్ళనే మళ్ళీ తిరిగి అడుగుతూ ఉంటుంది. ఒక సందిగ్ధ స్థితి. అందుకని వీళ్ళని ఏం చేద్దాం, వీళ్ళని ఏం చేద్దాం. ఏమీ చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ ద్వారా ప్రసిద్ధమైన సూచక క్రియ జరిగిన సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టంగా తెలుసు. మహాసూచక క్రియ, ప్రసిద్ధ సూచక క్రియ అన్నాను. సూచక క్రియ అనేది శక్తి ప్రదర్శనగా, మహాశక్తి ప్రదర్శనగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఒక శక్తి, ఒక అదృశ్య శక్తి, ఒక అజ్ఞాత శక్తి అసాధారణ కార్యాన్ని అభాగ్యునిలో జరిగించింది. అతడు ఆ శక్తితో నూతనత్వాన్ని సంతరించుకొని నిలువబడి ఉన్నాడు. ఈ మహాసూచక క్రియ ఇతనిలో జరిగింది కనుక మహాశక్తి యొక్క ప్రదర్శన, నిదర్శనగా అక్కడ నిలిచి ఉన్నది. అంతేకాకుండా అది బల నిరూపణ. యేసు నామములోని బలాన్ని నిరూపించడానికి అతడు అక్కడ నిలువబడి ఉన్నాడు మౌనంగా. ఈ విచారణ సమయంలో యోహాను మౌనంగా ఉన్నాడు. ఎవరైతే స్వస్థత నొందారో అతడు మౌనంగా ఉన్నారు. లేదా వారి మాటలు లేఖనంలో లిఖించబడలేదు కనుక వారు మౌనంగా ఉన్నారు. కానీ వారు మౌన సాక్షులుగా ఉన్నారు. మహాసూచక క్రియకు లేకుంటే మహాశక్తి ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచి ఉన్నాడు. యేసు నామములోని బల నిరూపణకు సాక్షిగా అతడు మౌనంగా నిలబడి ఉన్నాడు. మళ్ళీ అతని మౌనం జనసమూహమంతా చర్చించుకునేలాగా బహిర్గతమైంది. అతడేమో మౌనంగా ఉన్నాడు. అతని బలహీనతను మార్చిన శక్తి బహిర్గతమైంది. దాని నిదర్శనగా గమనించిన వాళ్ళంతా వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ఇతడు దేవాలయపు ప్రధాన ద్వారం దగ్గర నిత్యము యాచించే బలహీనుడు కదా, మనకు తెలిసినవాడు కదా, ఎలా స్వస్థత పొందాడు? ఇంకా దాని గురించిన చర్చ. ఒకని మౌనం, అనేకుల సంభాషణ, ఈ రెండు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అందుకని ఏం చెయ్యటానికి వాళ్ళకి పాలుపోలేదు. మళ్ళీ యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ ఈ సంగతి తెలుసు. జస్ట్ రెండో రోజు ఇది. ఆ రోజు ఉదయం 9 గంటల సమయంలో ఈ అద్భుత కార్యం జరిగింది. సాయంకాలం 5 గంటల వరకు వారు సొలొమోను మండపంలోనే ఉన్నారు. ఆ తరువాత వారు బంధించబడ్డారు, కావలిలో ఉంచబడ్డారు. మర్నాటి ఉదయం వారు విచారణకు వీళ్ళ ముందుకు వచ్చారు. అంటే ఒక 24 గంటల వ్యవధి మాత్రమే. కానీ యెరూషలేములో కాపురమున్న వారందరికీ ఈ సంగతి తెలిసింది అనంటే ఆ సత్యం ఎంత త్వరగా వ్యాప్తి చెందిందో.
అతడు మౌనంగా ఉన్నా అతనిలో జరిగిన అద్భుత కార్యం వ్యాపితమైంది. యెరూషలేములో కాపురమున్న వారందరికీ అది ఎరుక కలిగింది కనుక దాన్ని మనం బుకాయించలేము అన్నారు. దానిని మనం బుకాయించలేము. యేసు పునరుద్ధానాన్ని బుకాయించారు వీళ్ళు. ఆయన శిష్యులు రాత్రివేళ ఆయన పార్థివ దేహాన్ని తస్కరించి ఆయన లేచి ఉన్నాడు అనే ఒక పుకారును లేవనెత్తి యేసు పునరుద్ధానాన్ని బుకాయించగలిగారు. కారణం ఏంటంటే యేసు మరణ సమయంలో భయోత్పాతం నెలకొని ఉన్నది. అప్పుడైతే ఒక భయోత్పాతక స్థితి నెలకొని ఉన్నది. శిలువ మరణం, కావలి, ఇదంతా ఒక భయోత్పాతకరమైన పరిస్థితి. కానీ ఇక్కడ సంభ్రమాశ్చర్యాలు చోటు చేసుకున్నాయి. ఈ స్వస్థత అద్భుత కార్యములు సంభ్రమం, ఆశ్చర్యం చోటు చేసుకున్నాయి. సో భయోత్పాతాలు నెలకొని ఉన్న తరుణంలో వారు బుకాయించగలిగారు సత్యాన్ని. కానీ సంభ్రమాశ్చర్యాలు నెలకొని ఉన్న చోట వారు సత్యాన్ని కాదనలేకపోయారు. అందుకని సందిగ్ధంలో పడటాన్ని మనం చూస్తాం. 17వ వచనాన్ని చూద్దాం. కాకుంటే ఇది ప్రజలలో మరింత వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ఇకపైన ఈ నామం పేరిట ఏ మనుషులతోనూ మాట్లాడకూడదని మనం వాళ్లకు బెదురు పెడదామని వాళ్ళు చెప్పుకున్నారు. ఇంక వాళ్ళ ముందు ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ఏంటంటే సత్యాన్ని నిరోధించడానికి వారి ముందున్న ప్రత్యామ్నాయం వ్యాప్తి నిరోధక మంత్రం అన్నారు. వ్యాప్తి నిరోధక మంత్రం. సత్యం సంభవం సాక్ష్యంగా అతనిలో కనిపిస్తూ ఉంది. మళ్ళీ అతని మౌనం అనేక మంది సంభాషించుకునేలాగా చేసింది. ఇది ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. సో దీనిని బుకాయించలేరు. కాకుంటే నిరోధించడానికి ప్రయత్నం చేశారు. నిరోధక ప్రయత్నంలో మొట్టమొదట వ్యాప్తి నిరోధక మంత్రాన్ని వారు పాటించడాన్ని మనం చూస్తాం. కారణం ఏంటంటే జరిగిన దాన్నేమో వెనక్కు తీసుకురాలేరు. అలాగని మళ్ళీ అలాంటిది జరిగితే చూస్తూ ఉండలేరు, లేక తట్టుకోలేరు. అందుకని జరిగిన దానిని వెనక్కి తీసుకురాలేక మళ్ళీ అలాంటిది జరగకుండా జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో ఈ వ్యాప్తి నిరోధక మంత్రాన్ని వారు ప్రారంభం చేశారు. చేసి ఏమన్నారంటే, ఇక మీదట మీరు ఈ నామం పేరిట ఎవరితో మాట్లాడకూడదు, మళ్ళీ బోధించకూడదు అని ఆ ప్రత్యేకమైన హెచ్చరిక చేశారనమాట. ఏ మనుషులతో మాట్లాడకూడదని మనం వాళ్లకు బెదురు పెడదామని వాళ్ళ ఆలోచన అనమాట. అంటే గతంలో వాళ్ళు యేసును సమాధి చేశారు. పేతురు కూడా అన్నాడు, మీరు యేసును సమాధి చేశారు, మీరు ఆరాధించే దైవం ఆయనను మృతులలో నుంచి తిరిగి లేపాడు అని. యేసును సమాధి చేశారు, కానీ దేవుడు ఆయన్ని లేపాడు. మళ్ళీ ఈసారి యేసు నామాన్ని సమాధి చేద్దాం అనుకుంటున్నారు. నిన్న మనం చెప్పుకున్నాం, నామం, రూపం, స్మరణం ఇవి ప్రత్యేకమైన వ్యక్తిత్వ అంశాలు అని. నామం, రూపం, స్మరణం. రూపాన్ని శిథిలించేసామనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే రూపాన్ని శిథిలించేస్తామో నామం అంతర్ధానం అవుతుంది అనుకున్నారు. కానీ రూపాంతరం చెందింది, నామం ప్రతిధ్వనించడం మొదలైంది. ఈసారి మళ్ళీ అదే పాత మంత్రాన్ని, అంటే సమాధి మంత్రాన్ని మాత్రమే వల్లించడం మొదలుపెట్టారు. అందువలన ఈసారి యేసు నామాన్ని సమాధి చేద్దాం అనుకున్నారు. అధికారం ఆయుధం కంటే పదునైంది. అధికారం ఆయుధం కంటే పదునైంది. అది అదృశ్యంగా గాయం చేస్తుంది.
సో ఆ పదునైన అధికార ఆయుధాన్ని వారు చేతపట్టి యేసును భౌతికంగా గాయపరిచి అంతం చేయగలిగారు. కానీ ప్రతిధ్వనించే యేసు నామాన్ని అది దృగ్గోచరం కాదు గనుక దానిని సమాధి చేయటానికి వ్యాప్తి నిరోధక మంత్రాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చారు. 18వ వచనం. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించి, మీరు యేసు నామం పేరిట ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదు అంటూ వాళ్లకు ఆజ్ఞాపించారు. మళ్ళీ లోపలికి పిలిచారు. బయట ఉత్కంఠ, లోపలికి ప్రవేశించే వీరిలో తెగింపు కంటే నిశ్చయత, తెగింపు, విశ్వాస స్థిరత ఇవన్నీ ఉన్నాయి. అలాగే వారు లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎంత సంవాదం జరిగిందో తెలియదు. యేసు నామం పేరిట ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదంటూ వాళ్లకు ఆజ్ఞాపించారు. అధికారం ఆయుధం అన్నాం కదా, వారు అధికార ఆయుధాన్ని తీసి వారి నామస్మరణను నిరోధించాలని ప్రయత్నం చేశారు. ఈ నామం పేరిట ఎవరితో మాట్లాడకూడదు. ఈవేళ కూడా ఆధునిక సమాజంలో కూడా సామాజిక వెలి అనే ఒక ప్రత్యేకమైన రుగ్మతను గురించి మనం వింటాం. సామాజిక వెలి అని అంటే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడకూడదు, ఇతరులు వాళ్ళతో మాట్లాడకూడదు. ఒక సామాజిక వెలి. మళ్ళీ దైవం పేరిట సామాజిక వెలి, మతం పేరిట సామాజిక వెలి. మీరు ఈ నామం పేరిట ఎవరితో మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే బోధ ఉన్నదే, సందేశం ఉన్నదే అది మాటతోనే ముడిపడి ఉంటుంది. సో సందేశం బోధ చేయకూడదు అంటే ప్రాథమికంగా మీరు మాట్లాడకూడదు అని చెప్పాలి. అందువలన వారి గొంతు నొక్కే ప్రయత్నాన్ని చేశారు. యేసును సమాధి చేశారు, దేవుడు లేపాడు. యేసు నామాన్ని సమాధి చేయటానికి, వీరు గొంతు నొక్కటానికి తమ ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. 19వ వచనం. అప్పుడు పేతురు, యోహానులు వాళ్ళ వైపు చూచి, దేవుడి మాట వినటం కంటే నీ మాట వినటం దేవుడి దృష్టిలో న్యాయం అవుతుందా? మీరే చెప్పండి అన్నాడు. చెప్పేవాడు, వినేవాడు, చెప్పించేవాడు, వినిపించేవాడు. ఈ 4 విషయాలు మాట్లాడుకుందాం. చెప్పేవారు, వినేవారు. చెప్పేవారు అధికారులు, వినేవారు నిందితులు. ఇక్కడ సభలో నిందితులు. చెప్పించేవారు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం. వినిపించేవాడు ధర్మశాస్త్రానికి ఆద్యమైన దైవం, మళ్ళీ సాకారుడైన దైవం. ఈ 4ంటి మధ్య ఆ ఊగిసలాట ధోరణి లేక సందిగ్ధ ధోరణి మనం చూస్తాం. పేతురు చాలా వ్యూహాత్మక సమాధానాలను చెబుతాడు. అందుకే పేతురు అంత ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. నీ మాట వినటం ముఖ్యమా, దేవుడి మాట వినటం ముఖ్యమా? కారణం ఏంటంటే ప్రభువారు కూడా అలాగే ఆ సందిగ్ధ స్థితిలోనికి సంభాషణను తీసుకుని వెళ్తాడు. సరిగ్గా దాన్నే పేతురు ఇక్కడ ప్రదర్శించాడు. మా మాటే వినాలి అనంటే మీరు చెప్పేది దేవవాక్క అని ప్రశ్నిస్తారు. దేవుని మాటే వినాలి అనంటే దైవాదేశం మమ్మలను బోధించమంటుంది అంటారు. కనుక చాలా సూటిగా నీ మాట వినటం కంటే దేవుడి మాట వినటమే మంచిది కదా, అది న్యాయం కదా అని సమాధానం వాళ్ళనే చెప్పన్నాడు. ఈ సంగతి మళ్ళీ మీరే చెప్పండి అన్నాడు. ఆ మాటని వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడాల. వెంటనే వాళ్ళ బోల్డ్ స్టేట్మెంట్, ఎంత నిర్భయంగా వాళ్ళ మాట చెప్పారు. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వాళ్ళతో చెప్పారు. కన్న వాటిని, విన్న వాటిని అంటే మా చుట్టూ జరుగుతూ ఉన్న పరిస్థితిని, మళ్ళీ ఆ పరిస్థితిలో మేము ప్రవేశించి అనుభవించిన ఆ
భావనను మేము ప్రకటించకుండా ఉండలేము. కన్నవాటిని విన్నవాటిని నేను ఎప్పుడు చెబుతాను కదా, దృశ్యం, శ్రవణం, అనుభవం, జీర్ణం, ఈ పదాలన్నీ ఉపయోగిస్తూ ఉంటాను. మేము దేనిని చూచాము, దేనిని తాకాము, దేనిని నిదానించి కనుగొన్నాము అని చెబుతాడే ఆ భావనలన్నీ. ఎందుకంటే ఈ యోహానే తరువాత ఈ మాటలన్నీ చెప్పింది. అందువల్ల మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పకుండా ఉండలేము అని చాలా స్పష్టంగా చెప్పారు. సో మీరేం చేసుకుంటారో చేసుకోండి. అది ఫైనల్ వార్నింగ్. ఏంటంటే మీ నిర్ణయం ఏదైనా కావచ్చు, మీ తీర్పు ఏదైనా కావచ్చు. మార్టిన్ లూథర్ కనుక హియర్ ఐ స్టాండ్ అని ఎలా ధైర్యంగా చెప్పాడో అలాగా ఇదిగో మా స్టాండ్ ఇది అని చాలా విస్పష్టంగా వాళ్ళు చెప్పారు. 21 ప్రజలంతా జరిగిన దానిని గురించి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండటంతో సభలోని వాళ్ళు ప్రజలకు భయపడి వీళ్లను ఎలా శిక్షించాలో తెలియక వాళ్లను గట్టిగా బెదిరించి వదిలిపెట్టారు. సభ, సాక్ష్యము, జనులు, భీతి, అయోమయం ఇవన్నీ అక్కడ చోటు చేసుకున్నాయి. సభ పరిమిత జనంతో కూడుకున్నది. జనం సార్వత్రిక సంఖ్యతో నిండి ఉన్నది, అశేష జనవాహిని. సాక్ష్యం అక్కడ ఇక్కడ నిలువబడి ఉన్నది. దృక్పథం వేరు. కుంటివాడు స్వస్థపడి నిలవబడ్డాడు, సజీవ సాక్ష్యంగా మౌనంగా ఉన్నాడు. సాక్ష్యాన్ని దృష్టించిన విధానం వేరు. అద్భుతాన్ని కాదనలేరు, అద్భుతాన్ని చేసిన వాళ్ళని అంగీకరించలేరు, వాళ్ళని ఏమీ చేయలేరు. అద్భుతాన్ని చూచారు, ఆశ్చర్యపోయి సంభ్రమపడ్డారు, ఆనందపడుతూ ఉన్నారు. ఇది సమూహ పరిస్థితి. ఈ సందిగ్ధ పరిస్థితిలో వాళ్ళు ఏమీ చెయ్యలేక వాళ్ళను గట్టిగా బెదిరించి బయటకు పంపారు. ఎలా శిక్షించాలో తెలియక. ఇక్కడ నేను ఒక మాట చెబుతాను. లాజరును 4 దినాల తరువాత సమాధి నుండి బ్రతికించిన తరువాత యేసు సంహరణకు సంబంధించిన తొలి సమాలోచన జరిగింది. ఒక ప్లాట్ అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎలా సంహరించాలి, అక్కడ కూడా అంతే. ఒక అద్భుతం జరిగింది, కార్యం జరిగింది. ఆ కారణాన్ని మనం ఏం చేయలేము. ఒక దశలో అది కూడా అన్నారు, ఇదిగో అతను బ్రతికించిన వాడిని కూడా లేపేస్తే పోలా అని. కానీ ఆ కార్యం జరిగించిన వాని మీద తమ దృష్టిని సారించారు. ఇక్కడ కూడా అంతే. ఎలా శిక్షించాలో తెలియదు. నేను అనుకుంటాను ఇక్కడి నుంచి స్టెఫను హత్యకు పథక రచన ప్రారంభమైందా అంటే, స్టెఫను లేడు, మొత్తాన్ని దీన్ని చెదరగొట్టడానికి ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక ఇక్కడి నుంచి ఆ సమాలోచన సభలో ప్రారంభమైందా అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళను ఎలా శిక్షించాలో తెలియక అని ఉంటుంది. ఇంకా ఎలా శిక్షించాలో దాని గురించి సమాలోచన. 22వ వచనం, ఇవాల్టి అధ్యయనంలోని చివరి వచనం. స్వస్థత అనే ఆ మహాసూచక క్రియ ఎవరి విషయంలో జరిగిందో వాడు 40 ఏళ్ల పైబడ్డ వయసున్నవాడు. ప్రత్యేకంగా అతని వయసు ప్రస్తావన ఇక్కడ మనం చూస్తాం. 40 పూర్వ నిబంధనలోని పూర్ణ సంఖ్య. పూర్వ నిబంధనలో 40 అనేది ఒక పూర్ణ సంఖ్యగా ప్రస్తావించబడింది. మళ్ళీ ఒక తరానికి కొలమానం 40 అనేది నవ నిబంధన కాకుండా పూర్వ నిబంధనలో ఒక తరానికి కొలమానం. అంటే ఇతడు 2 తరాలకు ప్రతినిధిగా నిలవబడి ఉన్నాడు. ఇతని సాక్ష్యం ఉన్నదే అద్భుత సాక్ష్యం 2 తరాల సంధి సమయంలో జరిగింది. అతడు పూర్వతరానికి వర్తమాన తరానికి ప్రతినిధిగా సాక్షిగా నిలువబడి ఉన్నాడు. బలహీనతకు బల ప్రవర్ధనకు నిదర్శనంగా నిలవబడి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పూర్వ నిబంధన బందీఖానాకు నవ నిబంధన స్వేచ్ఛకు మధ్య నిలువబడి ఉన్నాడు. అందుకని 40 అని ఆ ప్రత్యేక వయస్సు ప్రస్తావాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇవాటికి ఇక్కడితో అధ్యయనాన్ని ముగించుకుందాం. ఇవాటి నుంచి అడ్వెంట్ ప్రారంభం అవుతూ ఉన్నది కనుక
ప్రతిరోజు అధ్యయన భాగ విశ్లేషణ ముగిసిన తర్వాత అడ్వెంట్ని గురించి 1-2 థాట్స్ అంతే, జస్ట్ 1-2 ఆలోచనల్ని పంచుకోవాలని నాకు అనిపించింది. అంటే మీరున్నారు కనుక, మీరు ఒక వేదికగా నా ముందు నిలిచి ఉన్నారు కనుక నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. తొలుత మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. నా అధ్యయనం కొనసాగటానికి నిత్యం లైవ్లో నన్ను ప్రోత్సహించే మీరే ముఖ్య కారణం కనుక. సో ఇవాళ నుండి ఈ అడ్వెంట్ కాలం అంతా కూడా 1-2 ఆలోచనల్ని మనం పంచుకుందాం. అయితే వీటికి ప్రతిస్పందించండి. ఎందుకు ఈ ఆలోచనలు నేను చెబుతున్నానంటే కొంచెం ఉపోద్ఘాతం చెబుతున్నాను. క్రిస్మస్ అనగానే ఒక సంఘటన, ఇంకా ఆ సంఘటనలోని పాత్రలు, సంఘటన దాని చుట్టే పరిభ్రమించాలి మన సందేశాలన్నీ. అలాగే పరిభ్రమిస్తూ ఉంటాయి కూడా. గొల్లలు, జ్ఞానులు, దూతలు, మరియా, యోసేపు, ఎలిజబెతు, జకరయ, వీళ్ళందరూ ఈ పాత్రలన్నీ, ఇంకా హేరోదు, ఈ పాత్రలన్నీ మన ముందు కదిలాడుతూ ఉంటాయి. అలా కాకుండా క్రిస్మస్ సంఘటనలో ఉన్న తాత్విక చింతనను లేక ఆధ్యాత్మిక చింతనను కొంచెం ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని నా భావనలకు ప్రతిస్పందించండి అని వినమ్రంగా నేను మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. నేనేమంటానంటే అడ్వెంట్ అంటే రాకడ అని. ఇదిగో బైబిల్ మిషన్లో ఇవాళ రాకడ పండుగలు నిర్వహించుకుంటూ ఉంటారు. రాకడ అని అంటే ఆగమన కాలము అని. అడ్వెంట్ అంటే ఆగమన కాలము అని. నేనేమన్నానంటే మా చర్చిలో రావటం అన్నాను. ఆగమనం, రాకడ ఈ పదాలు పెద్దగా ఉంటాయి కాబట్టి నా అమాయక జనానికి అర్థం కావటం కోసం రావటం అన్నాను. రావటం అంటే 2 స్థలాలు ఉంటాయి. బయలుదేరే స్థలం ఉంటుంది, చేరే స్థలం ఉంటుంది. అంటే రావటం అంటే ఒక ప్రయాణం అనుకుందాం. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ అ జర్నీ అందాం. దేవత్వము మానవతలోనికి ప్రవేశించటానికి సాగించిన ఒక ప్రయాణం అందాం. ఒక జర్నీ. సో ప్రతి ప్రయాణానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది, గమ్యం ఉంటుంది. ఇక్కడ నాకు కలిగిన మీమాంస మీతో పంచుకుంటున్నాను. మీమాంస అని ఎందుకు అంటున్నాను అంటే మీమాంస ఆలోచింపచేస్తుంది. నికేయ విశ్వాస ప్రమాణం దగ్గరికి వెళ్దాం. దృశ్యాదృశ్యమైన సమస్తాన్ని సృజించిన అంటాడు. నేను ఇవాళ ఏకవాక్య ధ్యానం ఏం చెప్పానంటే జనించిన జనకునిగా జగతిలో ప్రవేశించిన జాగృత దేవ అన్నాను నేను. జనించిన జనకుని జగతి ఆగమనం అన్నాను. ఆయన జాగృతుడు అని కూడా అన్నాను. ఇక్కడ ఒక భారతీయ పద్యాన్ని, ఒక తెలుగు పద్యాన్ని చిన్నప్పుడు చదువుకున్నాం. విశ్వాసాన్ని ప్రక్కన పెడదాం, భావాన్ని మాత్రమే తీసుకుందాం. యవ్వనిచే జనించు యవ్వని లోపల నుండు లీనమై అని మాట ఉంటుంది. ఒక అద్భుతమైన పద్యం అది. పోతనామాత్యుడు భాగవతం కోసం రాస్తాడు. గజేంద్ర మోక్షం అనే దాంట్లో ఉంటుంది. ఆపదలో ఉన్న ఒక ప్రాణి ఒక సార్వత్రిక దైవానికి చేసిన ప్రార్థన అది. మళ్ళీ ఏమన్నదంటే అక్కడ జగత్తులో సర్వాన్ని ఆవహించిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అని. ఓకే, మనం ఆత్మదేవుడు అంటాం, ఆత్మ అనంతము అని అంటాం, మళ్ళీ ఆత్మ అంతటా ఆవహించి ఉన్నది అంటాం, అందరిలో ఉన్నవాడు అని అంటాం. సో సర్వవ్యాపితమైన ఆత్మ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? లాజిక్ అంటే అంతకంటే ఏం లేదు, మనం ఆలోచన చేయటం కోసమే. వైపరీత్యంగా దీన్ని ఆలోచన చేయొద్దు.
సర్వవ్యాపితుడైన దేవుని ప్రయాణం ప్రారంభం కావటానికి ఎక్కడో ఒక ప్రారంభం ఉండాలి కదా. ఎక్కడి నుంచి ప్రారంభం అయి ఉంటుంది? ఒక మంచి సమాధానం, అంటే మంచి సమాధానం అనలేదు కానీ దానికి మీకు తోచిన సమాధానాన్ని మీరు కామెంట్స్లో పెడితే నేను సంతోషపడతాను. మళ్ళీ ఎవరెవరు ఏ సమాధానం చెప్పారో వాటిని కూడా ప్రస్తావన చేస్తాను. విశ్వాన్నంతటినీ ఆవహించిన దేవుని ప్రయాణం ఎక్కడి నుంచి మొదలయ్యింది? ఇది మళ్ళీ ఎక్కడికి వచ్చింది అంటే ఆది అంతములు లేనివాని పరిమిత ప్రయాణ ప్రాథమికాలు ఏమై ఉంటాయి? ఇది మీమాంస. ఇవాళ అధ్యయనంలో ఇంతవరకే మనం చెప్పుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందాక సెలవు.